తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. ప్రభుత్వాలు అధికార యంత్రాంగం సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నా ఎక్కడో ఒక చోట అమాయకులు చిక్కుకుంటూనే ఉన్నారు. యూట్యూబ్లో ఆవుల వీడియో చూసిన రైతు తనకు కూడా అలాంటి ఆవులే కావాలనుకున్నాడు. మరోపక్క తక్కువ ధరకే వస్తుండటంతో ఆన్లైన్లో ఆర్డర్ కూడా పెట్టుకున్నాడు. ఆ ఆవుల కోసం కావలసిన డబ్బులను చెల్లించాడు. ఇలా చేసి చాలా రోజులు గడుస్తున్నా ఆవులు ఇంటికి రాకపోవడంతో మోసపోయానని తెలుసుకున్న రైతు లబోదిబోమంటున్నాడు. భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన బొడుసు కొండయ్య వ్యవసాయం అలాగే పశువుల్ని మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఓ రోజు కొండయ్య తన ఫోన్లో యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నాడట. అదే సమయంలో ఆవు అమ్మకానికి ఉందని ఒక యాడ్ను యూట్యూబ్లో చూశాడు. ప్రకటనలో ఆవు అమ్మేవారి మొబైల్ నెంబర్ తీసుకుని ఈ నెంబర్తో మాట్లాడాడు. తర్వాత బేరం కుదుర్చుకున్న రైతు కొండయ్య గత నెలలో 5, 6, 7, 8 తేదీలో 4 వాయిదాల్లో 15,000 రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చాడట. ఆ తర్వాత సిద్దిపేట వరకు ఆవులు చేరాయని, మొత్తం అమౌంట్ చెల్లించాలని బాధితుడికి సైబర్ కేటుగాడు చెప్పాడు. దీంతో నిజమేనా నమ్మిన రైతు 84,000 రూపాయలు చెల్లించాడు. అయితే తాను డబ్బు చెల్లించినప్పటికీ ఆవులెంతకీ రాకపోవడంతో సదరు వ్యక్తికి ఫోన్ చేశాడు బాధితుడు. ఎన్నిసార్లు కాల్ చేసినప్పటికీ స్విచ్ ఆఫ్ అని రావడంతో తాను మోసపోయినట్లుగా అతడు గుర్తించాడు. రోజులు గడిచినా ఆవులు రాకపోవడంతో బాధితుడు ఎల్బీ నగర్లోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన భువనగిరి రూరల్ పోలీసులు కొండయ్య స్టేట్మెంట్ను రికార్డు చేశారు. తనకు న్యాయం చేయాలని బాధితుడు పోలీసులను వేడుకుంటున్నాడు.